మూడవ వ్యక్తిగా వచ్చినటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరితో కూడా భేదాభిప్రాయాలు లేకుండా చక్కగా ఉద్యోగం చేసి విరమణ పొందుతున్న శ్రీరణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందుగా అతను వయసులో పెద్దవారైనా కూడా అందరితో స్నేహపూర్వకంగా 5 సంవత్సరాలు ఆఫీస్లో సేవలు అందించారు. మీరు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ, పని ఒత్తిడిలో ఉన్నా కానీ, అన్నకు పని ఉంటుంటే ఆయన పని కూడా పక్కన పెట్టేసి నాకు సహకరించారు సీఎన్న గారు. వారి రిటైర్మెంట్ జీవితం అంతా సుఖ సంతోషాలతో గడవాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన డిపో మేడం సునీత మేడం గారికి మరియు ఏఎంఎఫ్ గారికి ఈరోజు మనతోటి బంధం తెగేసుకొని వెళ్ళిపోతున్నటువంటి మా ఇప్పుడే బాగా వస్తున్నారు శ్రీని గారికి మేము పిల్లలు ఇచ్చాము. కట్నం మేము అడుగుతున్నామండి. ఇప్పుడు మాది రోజు కదా ఆడపిల్లది. ఇప్పుడు ఆధార్ కార్డుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది కాబట్టి మా ఆధార్ కార్డు బ్యాచ్ కాబట్టి ఒక అబ్బాయి మాకు ఇవ్వాలి కట్నం. మా టీసీ గారు ఇంతకుముందు నాకు పరిచయం లేదు. మన డిపోకి వచ్చిన తర్వాత ఒక అన్నదమ్ములాగా ఈ రోజు వరకు కూడా పనిచేసాము. చాలా బాధ అనిపిస్తుంది ఈరోజు వెళ్తుంటే, కానీ బాధని మనం తీర్చలేము. చాలా మంచి వ్యక్తి, ఎవ్వరికి కూడా నొప్పించకుండా ఈ రోజు వరకు కూడా ఒక్కరితో కూడా గొడవ పెట్టుకోకుండా మంచి సహకారం అందించారు డిపోకి. రిటైర్ అయిన తర్వాత కూడా ఇది ఆరోగ్యంగా ఉండాలని అప్పుడప్పుడు మా దగ్గరకు వచ్చి కలుసుకోవాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని మర్చిపోవద్దన్న, ఈ బంధాన్ని ఇలా కొనసాగించాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. మాట్లాడడానికి బాగానే మాట్లాడాను. ఓకే. శ్రీయుత గౌరవనీయులైన మన క్లబ్ డిపో డిఎం గారికి, అలాగే ఇల్లందు డిపో ఇన్ఛార్జ్ సునీత మేడం గారికి, అలాగే ఎస్డబ్ల్యూ స్టేట్ జనరల్ సెక్రటరీ మా ప్రియతమ నాయకులు వారంత దూరం నుండి వచ్చినారు. వారికి మీరందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ, మరి ఈ రిటైర్మెంట్ అనేది ఆర్టీసీలో ఫస్ట్ ఎప్పుడైతే డిపార్ట్మెంట్లో వచ్చినామో అదే రోజు రిటైర్మెంట్ డేట్ కూడా లెక్కించబడుతుంది. మరి మా అన్నతోని సరిగా డీసీ గారిని కేంద్రీగా గౌరవిస్తున్నాం. మరి నేను 2006 బ్యాచ్ కాబట్టి మరి వారితో నేను 3:30 హైదరాబాద్ 4:30 హైదరాబాద్ చార్టెడ్ డౌన్ అన్నతోనే చేసి నేను 3 years చార్టెడ్ కండక్టర్. నాకు అప్పుడు ఒక ఎవిరెడ్డి గారితో పోయేది, డౌన్ అన్నతో వచ్చేది. అలా మరి అలా మా సీనన్న ఒక్క మాటలో చెప్పాలంటే, భువనశేఖర్ ఎటువంటి యూనియన్ ఫీలింగ్ లేని వ్యక్తి అంటే సీననే. అది దానికి ఇంకో మాట లేదు. ఏ యూనియన్ అయినా సరే చాలా సున్నితంగా నవ్వుకుండా పలకరించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ డిపోలో సీనన్న. మరి అలాంటి వ్యక్తి ఈ ఇల్లందు డిపో ఇవాళ మీరు అంతా చూస్తున్నది ఒక సీసీ ఉన్న ఖమ్మం రీజన్లో ఏ డిపోలో ఎవరీ నైట్ గ్రీన్లో ఉన్న డిపో ఇల్లందు ఉన్నది అని మనం అనుకుంటున్నాం ఈరోజు. కానీ డిపో ఓపెన్ అయిన రోజు నుండి చూస్తే ఎర్రటి దుబ్బలో పాయింట్ మలుచుకుంటూ వచ్చి నీళ్ళల్లో ఇక్కడ దాకా రావడానికి బండలేసినాం. ఆర్మీకి గేట్ కాడ నుండి ఇక్కడ రావడానికి ఇటుకలు నడిచిన మన అన్నయ్య గారు మరి మాకు కొద్దిగా చాలా మనసులో బాధ కలుగుతుంది. అట్లాంటి పరిస్థితుల నుండి ఈ డిపోని ముందు 8 సర్వీసుల నుండి 32 సర్వీసులను చేర్చించేందుకు దాంట్లో కష్టపడి ఆయన కృషి కూడా ఉన్నదని చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఇళ్లలో రిటైర్మెంట్ ఇప్పటికీ 4 అయినా కూడా
ఇదే టైము మరి మాకు మా డిఎం గారు ఇంతకుముందు గౌరవమైన పాలా వెంకటేశ్వర గారు ఇదే టైంకి ఇచ్చారు, దేవేంద్ర గౌడ్ సార్ కూడా ఇదే టైంకి ఇచ్చారు, రాణి మేడం వెస్ట్ అయ్యింది. మరి అలా శ్రీరామ్ కూడా మా మేడం గారు డిఎం గారు కూడా ఇదే టైంకి కూల్గా ప్రశాంతత వాతావరణంలో రిటైర్మెంట్ మంచి కూల్గా కావడానికి మా అన్నయ్యకి మంచి అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం డిఎం గారికి. మరి ఇంత చక్కటి వాతావరణంలో అన్న మనందరిలో ఆయన మనకు ఒకటి నేర్పించిపోతున్నారు. ఈరోజు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూటీకి పంచువాలిటీ అనేది నేర్పించింది సీనన్న చూసి నేర్చుకోవాలి అందరం. ఫస్ట్ వాగులు వర్షము ఎండ ఏది చూడకుండా ఆయన డ్యూటీకి పంచువాలిటీలో ఎటువంటి మార్పు లేకుండా వస్తుంది. దానికి కారణం ఆ వదిలేగారనే మేము అంటున్నాం. ఎందుకంటే ఇంట్లో లేపి డ్యూటీకి పంపే మనసత్వం ఆర్టీసీలో వచ్చిన కానుండి ఇప్పుడు 39 సంవత్సరాలు సర్వీస్ అతను చేసింది కాబట్టి మరి దీని వయసు ముందుకు పెంచుకుంటూ పోతే ఆ రోజులలో మరి ఆ తల్లి టైం టు టైం సర్ది కట్టి డ్యూటీలోకి పంపిన రోజులు ప్రతి ఒక్క ఇంట్లో ఇదే జరుగుతుంది. మరి వాళ్ళ యొక్క ప్రోత్సాహమే ఇలా సీనన్న ఇంత సర్వీస్ని ముందుకు తీసుకపోయి ఇలా వారు రిటైర్మెంట్ ఆనందంగా అవుతున్నందుకు మేము వారికి చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే మీ మిగతా శేష జీవితం కూడా ఇలాగే కొనసాగించాలని మేమందరూ ఈ సభలో నుండి మేము ప్రార్థించుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మేము పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముగించుతున్నాం. వచ్చి మాట్లాడాల్సిన కోరుతున్నాం. అలాగే ఇల్లందు డిపో ఇన్ఛార్జి టిఏ3 గారికి, సునీత గారికి, రాష్ట్ర నాయకులు ఎస్డబ్ల్యూ పిఎస్ రావు గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు టీజీఎస్ఆర్టీసీలో 39 సంవత్సరాల పాటు సేవలు అందించి ఒక కండక్టర్ స్థాయి నుంచి ఏడీసీగా మళ్ళీ టీఏ3గా డీసీగా విధులు నిర్వహిస్తూ ఈరోజు సంతోషంగా రిటైర్మెంట్ అవుతున్న మన మెరుగు సీనన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సీనన్న గురించి చెప్పాలంటే అన్న చాలా మంచి వ్యక్తి. వయసులో పెద్దవారైనా మేము ఎప్పుడూ అన్నయ్య పలకరించే వాళ్ళము. ఈ ఎర్నింగ్ సెక్షన్లో వచ్చిన దగ్గర నుంచి నేను డ్యూటీ చేస్తున్న ప్రతిసారి ఏ డౌట్ ఉన్నా ఎలా ఉన్నా ఏ టైంలో అది అర్ధరాత్రి 1 గంట అయినా సరే 12 గంటల అయినా సరే ఎప్పుడు కాల్ చేసినా కూడా సీనన్న లిఫ్ట్ చేసి చెప్పమ్మా ఉపేందర్ ఏంటి ప్రాబ్లం అని చెప్పి ఏ టైంలో చేసినా కూడా దానికి కరెక్ట్ సమాధానం మాకు చెప్పేవారు. ఏదైనా సర్వీస్లో ఏదైనా ఇబ్బందులు జరిగినా కూడా ఆ సర్వీస్ ఎట్లుంటుంది, ఇట్లా చేయాలమ్మా, ఇట్లా రిమోట్కు సంబంధించిన ఎంఆర్లు ఎలా కొట్టాలి ఏంటి అనేది ప్రత్యేకంగా నాకు నేర్పించారు. నేను ఎర్నింగ్ సెక్షన్లో ఈరోజు ఇలా డ్యూటీ చేయగలుగుతుందంటే మన సీనన్న గారిని నేర్పించిన విధానమే అని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. అలాగే యూనియన్ సంబంధించిన విషయాల్లో కూడా అన్న మాకు చిన్న చిన్న తెలియని విషయాలు కూడా తెలియజేస్తూ మమ్మల్ని ముందుండి నడిపించారు. అలాగే ఇక్కడ వచ్చినటువంటి నా తోటి మిత్రులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఉపేందర్. ఇంకా ఇల్లందు డిపో నుంచి ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే రావాలి. ఇల్లందు డిపో నుండి మన ఆర్టీసీలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయినటువంటి పిచ్చయ్య గారిని వచ్చి మాట్లాడవలసిన కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకి, డిఎం గారికి, మా తమ్ముడు మెరుగు శ్రీను, నా చెల్లెలు విజయలక్ష్మికి, మా బావగారు విఎస్ రావు గారికి, అలాగే అమ్మ సునీత మేడం గారికి, అలాగే నా ఎదురుగా ఉన్న సోదరులు బంధుమిత్రులందరికీ కూడా, సోదరీమణులందరికీ కూడా సాయంత్రం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సుదీర్ఘంగా అంటాను. ఎందుకంటే 39 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాణం చేశారు మా శ్రీను, మెరుగు శ్రీను. ఇంటి పేరు మెరుగు అంటే ఆయన ఎప్పుడు మెరుగునే ఉన్నారు, ఎప్పుడు కూడా తగ్గలే. ఆ మెరుగే ఆయన్ని ముందుకు తీసుకెళ్ళింది. అలాగే పేరులో శ్రీను, విజయలక్ష్మి శ్రీను.
శ్రీని అంటాను, నేను విజయలక్ష్మి శ్రీని అంటాను. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళకొకళ్ళు ఎలా ఉన్నారు, ఈ రెండు చేతులు కలిసినట్టుగా చక్కగా ఆదర్శ దంపతుల్లాగా అర్ధనారీశ్వరులాగా ఉన్నారు. కాబట్టి ఆ కుటుంబం నుంచి ఇద్దరు పిల్లలు వచ్చారు. ఆకాశం అనుకుందట, ఏమనుకుందంటే భూమాతని ముద్దాడాలనుకుందట. ఇది సాధ్యమా అంటున్నా నేను. మీరు ఎవరైనా సాధ్యమా కాదంటారు, చెప్తారు. చెప్పండి, నేను సాధ్యమని చెప్తాను. ఆకాశం అనుకుంది, ఏమనుకుంది, భూమాతను ముద్దాడాలనుకుంది. సాధ్యమా కాదా ఒకటి చెప్పండి. ఎస్ ఆర్ నో? నేనే చెప్తాను, ఎస్ అనే చెప్తాను. ఎందుకంటే ఆకాశం తండ్రి, భూమాత తల్లి. ఆ అమృత వర్షం పడితే ఇక్కడ ఈ మొలకలు వస్తాయి. అలాగే మన తల్లిదండ్రులు మనని ఎంతో ప్రేమించబట్టే ఈరోజు ఈ మొలకలు ఇక్కడ కూర్చున్నాడు అన్నారు కూడా ఆ మొలకల రూపం వచ్చాం మనం. అందుకే తల్లిదండ్రుల యొక్క గొప్పతనమే ఈ రకమైన పిల్లలు వచ్చాం. కాబట్టి మనం కూడా మన భవిష్యత్ తరాలకు ఏమి ఇవ్వాలంటే వాళ్ళకి ఆశీర్వదిస్తాం. మనం ఏం ఆశీర్వదిస్తాం? ఆయన చల్లగా ఉండు, ఐశ్వర్యాభివృద్ధి అంటాము. అలాగే సరస్వతి మాత అనుగ్రహ ప్రాప్తిరస్తూ అంటాం. మరి అలాంటి పరిస్థితుల ముందు కలగజేయాలంటే ఇక్కడ వీళ్ళు కష్టపడితేనే ఆ పిల్లలకి అది వస్తుంది. వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారంటే నాకు తెలుసు. ఆ తల్లి విజయలక్ష్మి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, వాళ్ళ నాన్నగారు తెలుసు నాకు. నేను అప్పుడు వైద్యం చేస్తుండే, నేను డాక్టర్గా చేసినప్పుడు అమ్మాయి నాకు చిన్న అమ్మాయి. ఆ రోజుల నుంచే ఈ ఆర్టీసీకి వచ్చిన తర్వాత కూడా కొనసాగింది. నన్ను ప్రసాద్ అని శ్రీని కూడా ఏమంటారంటే ప్రసాద్ అని అనేవాళ్ళు. అమ్మాయి ఏమో అన్నయ్య అని పిలిచేది. అంటే తేడా ఏం లేదు ఇక్కడ. అలాంటి కుటుంబంతో నాకు మంచి సంబంధం ఉంది. అందుకే నేను ఇంకొంచెం రిస్క్ అయినా కూడా ప్రయాణం చేసి వచ్చాను. నాకు ఎంతో ఆనందం ఉంది. ఈరోజు కొత్తగూడలో కూడా ప్రసాద్ గారు, సుబ్బారావు గారు కూడా రిటైర్ అయితే అది కూడా అటెండ్ అయ్యాను. ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్న ఈ యొక్క రిటైర్మెంట్కి రావడం అనేది. రిటైర్మెంట్ కావడం ఎంత అవసరమో, దీని తర్వాత జీవితం కూడా ఎంతో ఆరోగ్యంగా గడపాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆ యొక్క క్రమశిక్షణతో ఇన్ని రోజులు నడిచావు, ముందు జీవితం కూడా క్రమశిక్షణతో. ఈ శరీరం అనేది అద్దె శరీరం. తల్లిదండ్రులు చాలా ఫ్రీగా ఇచ్చారు, మనకు రూపాయి తీసుకోకుండా ఇచ్చారు. ఈ జేబులో సెల్లు మనకి ఒక 50,000 పెట్టుకుంటాము, దీనికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, దీనికి మాన్యువల్ ప్రకారం నడిపిస్తాం. ఈ శరీరం మటుకి ఫ్రీగా వచ్చిందని చెప్పి ఏం చేస్తామంటే దీన్ని నిర్లక్ష్యం చేస్తాం. బస్సును కూడా నిర్లక్ష్యం చేయం. బస్సును కూడా చాలా జాగ్రత్త తీసుకొస్తాం. ప్రయాణికులు 50 మంది ఉంటారు, వాళ్ళని కూడా జాగ్రత్త తీసుకురానుకుంటాం. కానీ మన శరీరం మీద మనకి పట్టు తప్పిన రోజు ఈ అద్దె శరీరం అనేది ఏమవుతుంది, అద్దెంట్లో వాళ్ళకి కోపం వస్తే మనమే వెళ్ళిపోవాలా, మనకి కోపం వచ్చిన ఆ ఇంట్లో జరిగిపోవాలి. అందుకని ఈ శరీరాన్ని బట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇచ్చిన ఈ శరీరంలో ఆర్గాన్స్ అనేది కొన్ని కోట్ల రూపాయలు అయితే ఒక్క ఆర్గాన్ పాడైపోతే ఆ యొక్క ఒరిజినల్ ఆర్గాన్ రాదు. కాబట్టి మీ ఆర్గాన్స్ని జాగ్రత్త కాపాడుకోమని ఈ ఆరోగ్యం వైవిధ్యంగా తల్లిదండ్రులు ఇచ్చింది. ఈ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని మనం ముందు జీవితంలో గడిపితే ఈరోజు అందరిలో బర్త్డే, దేశం కానీ బర్త్డే, లేకపోతే వెళ్ళిపోయింది. అందుకని ఈ డేని గుర్తుంచుకోండి. లేచిన రోజే మనది, లేకపోతే ఏమీ లేదు. కాబట్టి ప్రతిరోజు కూడా మనం యుద్ధం చేయాలి. జీవితం అంటే అంత తేలికైన విషయం కాదు. అలాగే నాకు తెలిసిన కాడి నుంచి ఈ అద్దె శరీరాన్ని ఆనంద నిలయంగా మార్చుకున్నాను, ఆనంద స్వరూపంగా మార్చుకున్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యవంతులని చెప్పి రోజు పొద్దుపూట రాత్రిపూట అనుకుంటాను. ఏ మందులు ఆడక్కర్లా. తల్లిదండ్రులకి నమస్కరించండి, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తీసుకోండి. ఆ ఇంట్లో నుంచి బయటికి పోయేటప్పుడు తల్లిదండ్రుల ఆశీస్సులే మళ్ళీ మనకి క్షేమంగా తీసుకొస్తాయి. కాబట్టి మా తల్లి గారి 93 సంవత్సరాలు, ఇప్పటికీ చాలా యాక్టివ్గా ఉంది. మా అమ్మగారు అమ్మ పనులు చేసుకుంటుంది. నాకు 72 సంవత్సరాలు, మా అమ్మ 93 సంవత్సరాలు. ఆ తల్లికి మాతృపూజ చేశాను, చక్కగా నన్ను ఆశీర్వదించింది. అలాగే మీరు కూడా మీ పిల్లలతోటి మీరు మీ తల్లిదండ్రులకు ఎప్పుడైతే చేస్తారో ఈ యొక్క మాతృపూజ, ఆ పిల్లలు కూడా ఆచరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ, శ్రీను విజయలక్ష్మి వారి పిల్లలతోటి
మాతృపూజ చేయించుకోవాలా? నేను చెప్తాను మీ పిల్లలకి కంపల్సరీ మాతృపూజ చేయించుకోండి. మీ ఆరోగ్యం కుదురపడిపోతుంది. మీ బీపీలు షుగర్లు అన్నీ పోతాయి. ఇది మటుకు వాస్తవం. నా తల్లికి ఉన్న బీపీ షుగర్లు పోయి అందుకే చెప్తున్నాను. ఇది దయచేసి మీరు అందరూ కూడా అలా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇల్లెందు పెద్దలకి, డిఎం గారికి, అలాగే మీ అందరూ కూడా బంధుమిత్రులే నాకు మీరు అందరూ కూడా నేను ఆశించి బయటపోయాను కాబట్టి మీ అందరికీ శుభాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ పిచ్చయ్య గారు, మంచి సందేశాన్ని అందించారు మీరు. తల్లి, తండ్రి, గురువు, దైవం అనే దానిలో తల్లిదండ్రుని మనం నమస్కరించి బయటికి వెళితే మంచి జరిగిందనే సందేశాన్ని మాకు తెలియజేసినందుకు మీకు ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడు కొత్తగూడెం డిపో ఉండొచ్చు, కానీ అన్ని యూనియన్లు కాదు, అందరు కార్మికులు కూడా శత్రువు లేనివాడు, అజాత శత్రువు లేనివాడు ఎవరు? ధర్మరాజు పాండవులు. ఆయన శత్రువులు ఉండరు, ఆయన అందరినీ ప్రేమిస్తుంది. అట్లాగే సినన్న కూడా అందరినీ ప్రేమిస్తుంది. కానీ ఆయనలో ఒక రెండో కోణాన్ని కూడా మేము చూసాం. మా వదిన గారు అనుకుంటారు నాకే కనపడ్డ రెండో కోణం మీకైనా కనపడ్డ బాబు అనుకోవచ్చు. అయితే 2019 సమ్మె జరుగుతుంది. ఆ జరుగుతున్నప్పుడు మొదటిసారిగా నన్నే అరెస్ట్ చేశారు. మా డిపోలో, కొత్తగూడెం డిపోలో నన్ను రామకృష్ణ ఇద్దరు అరెస్ట్ చేశారు. నాకు మద్దతుగా నాయకత్వం, అన్ని డిపోల నాయకత్వం, అన్ని యూనియన్ల నాయకత్వం అందరూ కూడా వచ్చారు. వస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత ఇంకా కొనసాగించాలి ఇది, కానీ ఏం చేయాలని ఆలోచిస్తాం. అంటే మామూలుగా లీడర్లు అనే వాళ్ళు బయట లేరు. అప్పుడు కొంతమంది బయట కార్మికులు ఉన్నారు, లీడర్ లేదు. అయితే సీనన్న కొంతమంది అప్పుడే జాయిన్ అయినప్పుడు కొంతమందిని వేసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా కూర్చున్నాడు. ధర్నా కూర్చుంటే డిఎస్పీ అలీ గారు వచ్చారు. వచ్చి ఏంటి నువ్వు ఏంటి ఇక్కడ ధర్నా చేపిస్తున్నావు, మిమ్మల్ని కూడా లోపలేస్తాం అన్నాడు. ఆ లోపలేంటి మమ్మల్ని కూడా ఏం కాదన్నాడు. మీరు ఎక్కువ మాట్లాడితే నువ్వు లోపలేస్తావు అని చెప్పేసి అంటే నువ్వు లోపలేస్తావు, కాల్చుకో అని చెప్పేసి ఇట్లా చూపించు. ఆ ఫైర్ అప్పుడు చూసాం మేము చూసిన ఫైర్ అది. అదే నువ్వు ఎప్పుడు చూసినా సైలెంట్గా ఉంటాను మీరు అనుకోవచ్చు, కానీ అక్కడ చూసినాం. అట్లాంటి ఫైర్ని మేము ఆ రోజు శ్రీధర్ దగ్గర గమనించడం జరిగింది. మేము అలాగే క్రమశిక్షణ కూడా ఆయనకి, నిబద్ధత, యూనియన్ పట్ల కానీ వర్క్ పట్ల కానీ, ఆయన చేసే పనిని కూడా అట్లే ప్రేమిస్తాడు. నేను చేయాల్సిన పని ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా చేయాలి. మేము చూసాం కండక్టర్ వృత్తిని కూడా చాలా రోజులు నిర్వర్తించు. అంటే అంత సింపులే కాదు కండక్టర్ అంటే. మీరు అందరూ అనుకోవచ్చు సీట్లో కూర్చుంటారు, అప్పుడప్పుడు నిద్రపోతారు, కావాల్సినప్పుడు టికెట్లు ఇస్తారు, ఇదే కండక్టర్, దీన్ని చేయడం పెద్ద గొప్ప అనుకోవచ్చు మీరు. నేను ఒక చిన్న సంఘటన చెప్తాను. ఈ మహాలక్ష్మి టికెట్లు వచ్చిన తర్వాత ఒకరోజు బస్సులో ప్రయాణం చేస్తుంది. ఒక చిన్న బిడ్డ తల్లిని, ఆమె ఒక చంటి పాపను ఎత్తుకుని ఒక ఆమె ముసలాం ఇద్దరు ఉన్నారు. ఇది ఎండాకాలంలోనే. ఆ బస్సు ప్రయాణిస్తున్నప్పుడు మధ్యలోకి వచ్చాక కండక్టర్ గారు టికెట్ అడిగితే ఆమె ఆధార్ కార్డు జిరాక్స్ చూపించింది. అమ్మ జిరాక్స్ చెల్లదమ్మా, ఖచ్చితంగా ఆధార్ కార్డు కావాలి. లేదండి మా దగ్గర అని చెప్పారు. చెప్తే ఆ కండక్టర్ డ్రైవరు నిర్దాక్షిణంగా అక్కడ బస్సు ఆపి వాళ్ళిద్దరు నుంచి రోడ్డు పక్కన నిలబెట్టారు. ఇంతలో ఒక ఆమె న్యూస్ రిపోర్టర్, ఆమె బైక్ చేసుకొని పోతుంటే వీళ్ళని చూసి జాలనిపించి ఆగి, ఏంటమ్మా ఇక్కడ ఇలా చేసావంటే, మాకు ఇలా కండక్టర్ గారు డ్రైవర్ గారు మధ్యలో దింపేశారు, ఎండలో ఇబ్బంది ఉంది, చూడండి అమ్మ కాలు కాదని చెప్పారు. ఈమె ఏం చేసిన వెంటనే వీడియో తీసుకొని ఈ మహిళా ఫ్రీ బస్ మహాలక్ష్మి పథకం ఎవరు పెట్టమన్నారు, పెట్టిన తర్వాత ఇలా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, దీనివల్ల ఈ కండక్టర్కి డ్రైవర్కి అసలు జాలి అనేది లేదు, నిర్దాక్షిణ్యంగా ఇక్కడ పెట్టారని చెప్పేసి ఆమె మొత్తం వీడియో వైరల్ చేసింది. నేను అలా చూసి నా దగ్గర కూడా నా మొబైల్ కూడా వచ్చింది, నేను కూడా చూశాను. అయితే దీన్ని ఫస్ట్ అందరూ కండక్టర్ డ్రైవర్ తప్పని చెప్పేసి అందరూ చెప్పడం జరిగింది. కానీ వాస్తవంగా జరిగింది ఏంటి, వాస్తవ పరిస్థితులు ఆలోచించాలి. వాస్తవంగా జరిగింది ఏంటి, ఈ పథకం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి కూడా కొన్ని వందల సార్లు ఆర్టీసీ ఎండీ గారు కానీ అధికారులు కానీ అందరూ కూడా ఒరిజినల్ తెచ్చుకోండి, ఖచ్చితంగా ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ తెచ్చుకోని చెప్పారు. ఈ విషయం తెలిసి వాళ్ళు తెచ్చుకోకపోవడంలో తప్పేవారిది ఇక్కడ ఆ ప్రయాణిస్తున్న ప్రయాణికులు, కానీ అక్కడ ఉన్న డ్రైవర్ కండక్టర్ కాదు తప్పు. ఈ విషయం తెలిసి కూడా ఎడ్యుకేట్ అయ్యింది ఒక జర్నలిస్ట్ అయ్యింది ఆమె, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అక్కడ మీరు తెచ్చుకోవాలమ్మా, మీరు తెచ్చుకోవడం కాదు, నలుగురు తెచ్చుకోండి, ఇది ఉపయోగపడే పథకం అని చెప్పేసి ఆమె ప్రచారం ఏం చేయాలి, ఇంకేదేం చేయాలి. కానీ కండక్టర్ డ్రైవర్గా దుష్ప్రచారం జరిగింది. ఇక కండక్టర్ డ్రైవర్కి వచ్చేసరికి ఏం చేయాలి,
ఇప్పుడు కొంచెం ముందు తెలిసి తీసుకెళ్తారు చెకింగ్ తనిఖీ అధికారులు వస్తారు, ఆమె దగ్గర టికెట్ ఉండదు. అప్పుడు ఏం చేస్తారు? కేసు రాస్తారా రాయరా? ఆయన అంటే అప్పుడు కండక్టర్ ఏం చేశాడు? ఆయన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాడు. అంటే కండక్టర్ టికెట్ లేకుండా బస్సులో ప్రయాణించొద్దు, ఒకటి టికెట్ తీసుకో డబ్బులు పెట్టినా, లేకుండా ఆధార్ కార్డు అని చూపారు. ఆమె రెండు చేయలేకపోయింది కాబట్టి ఆమె తిప్పేసింది. అంటే ఆయన ఉద్యోగ ధర్మం ఆయన చేసింది. కానీ ఉద్యోగ ధర్మం చేసినా కానీ ఏంటి పరిస్థితి? ఆయన కండక్టర్ దయలేనివాడు, డ్రైవర్ దయలేనివాడు అని చెప్పేసి పెద్ద పెద్ద ప్రచారాలు జరిగాయి. అంటే చేసిన తప్పులకి శిక్ష పడుతుంది, చెయ్యని తప్పులకు కూడా శిక్ష పడుతుంది. అట్లాంటప్పుడు కూడా ఇన్ని రోజులు దాదాపు 39 సంవత్సరాలు కూడా కంప్లీట్ చేసుకొని ఈరోజు పదవి వివరణ పొందడం అంటే చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. అందుకే అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు ఈరోజు తెలియజేస్తున్నాం. ఇలాగే భవిష్యత్తులో ఇంకొకటి కూడా వాళ్ళ పిల్లలకు కూడా మంచి క్రమశిక్షణతో ఇలా కాదు, ఎక్కువ మంది నేను గమనించిన వాటిలో మనందరం కూడా ఆర్టీసీ వాళ్ళంటే కష్టం సుఖం ఈ రెండు చూస్తారు. వాళ్ళు కూడా కాదు, పడటమే కాదు, వాళ్ళ పిల్లలకు కూడా అర్థమైంది ఏ విధంగా కష్టపడుతున్నారు ఏందని. వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు శ్రద్ధగా చదవడం, జాగ్రత్తగా ఉంచడం. మేము కొత్తగూడెం ఏరియాలో చాలా గమనించాం. సింగరేణి వాళ్ళు ఉంటారు, లక్షల శాలరీలు, కానీ ఇప్పటికీ వాళ్ళ పిల్లలు చాలామంది ఆటోలు తోలుకుంటూ ఉంటారు. కానీ ఆర్టీసీ వాళ్ళ పిల్లలు మంచి స్థాయిలో విదేశాల్లో, అన్నల పిల్లలు ఇద్దరు విదేశాల్లో ఉన్నారు. అలాగే మంచి స్థాయిలో కూడా ఉన్నారు, కలెక్టర్లుగా, సూపరింటెండెంట్గా, ఇలాగా ప్రతి దాంట్లో కూడా కష్టం నుంచి వచ్చింది. కాబట్టి ఆ క్రమశిక్షణ ఆర్టీసీ సంస్థ మనకు నేర్పింది. అది మన నుంచి మన పిల్లలకు కూడా వస్తుంది. అది ఒక మంచి భవిష్యత్తును మాత్రం ఇస్తుంది. ఆ భవిష్యత్తు ఇప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు ఇచ్చారు. నిజంగా సంతోషం ఇచ్చేదగిన విషయం ఉందా? వెరీ గ్రేట్. మీరు మీ పాత్ర మీరు చేశారు, మీ పిల్లలు కూడా అలాగా మంచి ప్రయోజకులు చేశారు. మీ యొక్క భవిష్యత్తులో మీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, డబ్బులు వద్దిగా ఇక ఉన్నది మొత్తం మన పిచ్చయ్య గారు చెప్పారు, ఆరోగ్యం గురించే చూడాలి. ఇవాళ గొప్పవాడు ఎవరు, డబ్బున్న వాళ్ళు ఎవరు అంటే ఆరోగ్యవంతులే. వేల కోట్లు సంపాదించి కరెక్ట్గా ఒక 3 సార్లు అన్నం తినలేని వాళ్ళు, ఏదైనా సపోజ్ మా ఉదాహరణ ఇక్కడ మాంసం గారు అలాంటివి చెప్పినప్పుడు కొంతమందికి మన తెలంగాణగా నోరు గురించి తినకుండా పక్కపోయారు. అలాంటి వాళ్ళు ఆరోగ్యవంతులు అంటే తినరోళ్ళు ఆరోగ్యవంతులని కాదు, వాళ్ళకున్న జబ్బుల వల్ల తినలేకపోతారు. కాబట్టి అలాంటివి రాకుండా మంచిగా ఆరోగ్యాలతో మీ యొక్క భవిష్యత్తు మొత్తం చక్కగా ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ బిఎన్ రావు గారు, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు శ్రీను గారి రిటైర్మెంట్కి మధ్య నుంచి ఇచ్చేసినటువంటి టీసీఎన్ రెడ్డి గారిని వచ్చి మాట్లాడవలసిన కోరుతున్నాం. మెరుగు శ్రీను, అదేవిధంగా విజయలక్ష్మి, ట్రాఫిక్ ఇన్ఛార్జి మేడం సునీత, అదేవిధంగా స్టాఫ్ డాక్టర్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ గారు అటువంటి మా మిశ్రావు గారు, ఈ సమావేశానికి హాజరైనటువంటి బంధుమిత్రులు, అదేవిధంగా మా స్టాఫ్ అంతా కూడా, ఉద్యోగులందరూ కూడా హాజరయ్యారు. కొత్తగూడెం నుంచి, అదేవిధంగా ఇళ్ళ తిప్ప నుంచి ఇది వచ్చేయండి, కిందికి చూడండి, పైకి చూడండి. అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు టీసీఎన్ రెడ్డి. నేను 1 year బ్యాక్ మధుర డిపోలో డీసీ సర్వీస్ టీఎంపీగా చేస్తూ రిటైర్ అవ్వడం జరిగింది. ఈ సభకి నాకు ఆహ్వానించి నన్ను మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ ఎల్లందు డిపో కమిటీకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సీన్ అంటే ఒక శక్తి, ఒక విధంగా. ఎందుకన్నానంటే ఈ మాట, సీను మేమంతా 87 మార్చి 17వ తారీఖున కొత్తగూడెం డిపోలో జాయిన్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటిదాకా మా ప్రయాణంలో ఎలాంటి అరమరికలు లేకుండా మేమందరం కూడా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్, అన్నదమ్ముల కంటే కూడా అంతకంటే ఎక్కువ. ఈశ్వరరావు గారు జనరల్ సెక్రటరీ అయినటువంటి ఈశ్వరరావు గారు కూడా మా బ్యాచ్, మాతో పాటు మేము 120 మంది బ్యాచ్లో కొత్తగూడెం డిపోలో దాదాపు 46 మంది జాయిన్ అవ్వడం జరిగింది కండక్టర్గా. మేమందరం కూడా 46 మందిలో దాదాపుగా 40 మంది కంప్లీట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఎవరికి ఏ ఇబ్బంది జరిగినా, ఏ పరిస్థితిలో ఏ ఇబ్బంది జరిగినా కానీ
అందరం ఒక చోటకి జమ అయ్యే పరిస్థితి. ఎందుకంటే మనం ఎక్కడ రకరకాల గ్రామాల నుంచి మనం వచ్చి ఉద్యోగం చేస్తున్న సందర్భంలో మనం అక్కడ మనకంటూ ఒక క్వార్టర్ ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి మేమందరం కూడా ఉపేంద్ర క్వార్టర్స్ అని కొత్తగూడెంలో ఒక 32 హౌసెస్ ఒకే చోట ఉంటాయి. ఆ క్వార్టర్స్లో ఉంటూ మంచి సఖ్యతతోటి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఇబ్బంది వచ్చినా కానీ ఒకరికొకళ్ళు ఆదుకుంటూ అక్కడి నుంచి డ్యూటీ చేయడం జరిగింది కొత్తగూడెంలో. అదే సందర్భంలో నేను గార్ల సొంతూరు, మా విజయలక్ష్మి కూడా సొంతూరు గార్లే. వాళ్ళ నాన్నగారు టీచర్ అయినటువంటి వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెలైనా ఒక తమ్ముడైనా కానీ వాళ్ళ నాన్నగారు టీచర్ అయినా సీనుకి ఎలాంటి ఆస్తిపాస్తులు కూడా లేవుతాడు. ఏదో ఒక ఎకరం పొలమే ఉండేది. అయినా కానీ ఆయన సీను యొక్క మంచితనం ఆయాలని ఇవ్వడం కాదు. అంటే దాదాపుగా 40 years బ్యాక్ సీను యొక్క మంచితనాన్ని గుర్తించి ఆ రోజునే ఆ పంతులు గారు మా సీనుకి విజయలక్ష్మి నుంచి పెళ్లి చేయడం జరిగింది. అంటే సీను యొక్క గొప్పతనం అక్కడి నుంచి మొదలైంది అన్నమాట, ఇక్కడ కాదు మొదలైంది. ఉద్యోగంలో రాకముందే ఆయన ఒక విధంగా గొప్ప, అంటే చదువులో కూడా వెనక తీసేవాడు కాదు. ఒకటి మాట్లాడే విధానం కానీ ఆ మంచితనం కానీ ఆయనకి ఆ విధమైనటువంటి విజయలక్ష్మి భరించిందని చెప్పుకోవాలా. అటు తర్వాత మేము కొత్తగూడెంలో జాయిన్ అవ్వడం, నాకేంటంటే మరి బెస్ట్ ఫ్రెండ్గా మేమిద్దరం ఫ్యామిలీ పెట్టక ముందు రూమ్మేట్స్గా ఇద్దరం దాదాపు 2 సంవత్సరాలు ఒకే రూమ్లో అన్నవాడు పని తిని, నేను లేకపోతే సీన్ లేకపోతే నేను, ఆ విధంగా మేమిద్దరం ఇప్పటికీ అరే అనుకునే స్థాయి సార్ అనేది లేదు, అయ్యా అనేది లేదు, అరే అనుకుని పిలుచుకునేంత స్థాయిలో మేము ఉన్నాం. అదే సందర్భంలో నేను కొత్తగూడెం డిపోని కండక్ట్ చేస్తూ కొత్తగూడెం డిపో నుంచి భద్రాచలం డిపోకి వెళ్ళడం జరిగిన తర్వాత ప్రమోషన్ మీద, అటు తర్వాత అక్కడి నుంచి కొత్తగూడెం నుంచి మళ్ళీ ఎల్లందు రావడం, ఇదంతా ఒక క్రమం జరిగింది. నేను కొత్తగూడెం డిపో నుంచి డైరెక్ట్ మళ్ళీ డిపో పోవడం, మళ్ళీ డిపోలో నేను అన్ని ప్రమోషన్లు అక్కడే తీసుకొని అక్కడనే రిటైర్ అవ్వడం జరిగింది. ఇంకా సీనియర్ విషయం చెప్పాలంటే ఉద్యోగపరంలో ఎలాంటి సస్పెన్షన్స్ కానీ ఎలాంటి రిమార్క్స్ కానీ లేవు. ఏదో చిన్న 1-2 ఓటింగ్ వేసుకుంటే ఇంక్రిమెంట్ పోస్ట్పోన్ తప్ప ఎక్కడా కూడా ఎలాంటి అరమరికలు లేవు. అంటే కండక్టర్ ఉద్యోగం చేయడంలో కొత్తగూడెం డిపోలో, అది లోకల్లో, దాదాపుగా మేము లోకల్లోనే 8 సంవత్సరాలు మేము ఇద్దరం సైడ్ బై సైడ్ కండక్టర్ చేయడం జరిగింది. కొత్తగూడెం అంటేనే కొద్దిగా రౌడీగా ఉండేది, అప్పటి రోజుల్లో బాగా ఎక్కువ ఉండేది. అలాంటి సందర్భంలో కూడా మేము మా శక్తి పోషించుకొని ఎలాంటి ఓటింగ్ కేసులు లేకుండా ఉన్న తెలిసిన కేసులతోటి బయటపడి ఎలాంటి సస్పెన్షన్ లేకుండా డ్యూటీ చేయడం అనేది కూడా ఒక గొప్ప విషయంగా మేము చెప్పుకోవచ్చు. అంతేకాదు వాళ్ళ పిల్లల్ని మంచి స్థాయిలో ఉంచే క్రమంలో అన్ని రకాలుగా వాళ్ళకి తోడ్పాటు అందిస్తూ, ఆర్థిక పరంగా మమతానురాగాలు అందిస్తూ వాళ్ళని మంచి చదువులు, వాళ్ళ పెళ్లి, అమ్మాయి పెళ్లి, ఇంకా అబ్బాయి పెళ్లి కదా కానీ అమ్మాయి పెళ్లి చేశాడు. మా మదర్ దగ్గరే రాజమండ్రిలో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఆ పట్టు లేకపోతే ఇవాళ ఇక్కడ ఈ గౌరవం లభించేది కాదు. వాస్తవంగా మా బ్యాచ్లో అందరికీ దాదాపుగా ఇదే స్థాయిలో గౌరవం. ఎక్కడైనా సరే మేము కార్మిక వర్గ పక్షపాతిగా కార్మికుల్లో ఉంటూ కార్మికుల యొక్క అభివృద్ధి, శ్రేయస్సు మేము తీసుకుంటూ మా కింద వాళ్ళకి ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా క్లాసులు ఇదే కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇల్లందు డిపో కమిటీకి, అదేవిధంగా గౌరవ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సెక్రటరీ బిఎస్ రావు గారికి, ఇల్లందు డిపో డ్రైవరు, కండక్టర్ సోదరిమణులకు, గ్యారేజ్ సిబ్బందికి, సూపర్వైజర్లకు, బంధుమిత్రులకు ఈ సాయంకాలపు శుభములు తెలియజేస్తూ ఈనాటి మన సన్మాన గ్రహీత మెరుగు సింగ్ దంపతులకు రిటైర్మెంట్ శుభములు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ
రాజకీయ గురువు ఉంటారు. నాకు మాత్రం శ్రీనివాస్ గారు కంప్యూటర్ గురువు. ఎందుకంటే శ్రీనివాస్ నేను 2011లో భద్రాచలంలో కండక్టర్గా ఇద్దరం కలిసి చేసినాము. 2013 నుంచి తర్వాత శ్రీనన్న కొత్తగూడెం ట్రాన్స్ఫర్ వచ్చినారు. నేను మాత్రం భద్రాచలంలోనే కండక్టర్గా పనిచేసినాను. శ్రీనన్న ప్రమోషన్ తీసుకున్న తర్వాత ఒక 2 years తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది భద్రాచలంలో. నాకు 5 రోజులు కొత్తగూడెం డిపోలో ట్రైనింగ్ అని మాకు ఇచ్చారు. అప్పుడు శ్రీనన్న ఏటీసీగా పనిచేస్తున్నారు. శ్రీనన్నకు అనుకుంటే నాకు యాక్చువల్గా మౌస్ కూడా పట్టుకోవడం రాదు, కంప్యూటర్ అంటే నాకు తెలియదు. అలాంటి సమయంలో శ్రీనివాస్ గారు ఆ యొక్క కంప్యూటర్ మొత్తం నేర్పినాడు. మౌస్ పట్టుకోవడం చాలా వెలుగులు నేర్పినాడు. తదుపరి నేను భద్రాచలంలో ఏటీసీగా ఒక 1 year పనిచేసినాను. తదుపరి మరలా ట్రాన్స్ఫర్ మీద కొత్తగూడెం వచ్చినాను. కొత్తగూడెంలో మెరుగుసీలో నేను దాదాపుగా 6 సంవత్సరాలు సైడ్ బై సైడ్గా పనిచేసినాము. కపటం ఎరగని వాడు, నిరాడంబరుడు, ఎవరి మనసు బాధ పెట్టని వాడు శ్రీనివాస్. ఇటువంటి ఒక ఆనుమత్యం, ఇలాంటి ఆనుమత్యం దొరకడం చాలా అరుదు. నా దృష్టిలో మాట్లాడితే నేను కంప్యూటర్గా పనిచేసినప్పుడైతే, అక్కడ ఏడీసీగా పనిచేస్తున్నప్పుడైతే ఆ రోజులలో మైక్రోమాక్స్ టీములు, ఎండాజిక్ టీములు ఉన్నప్పుడు, ఇప్పుడే చాలా ఈజీగా ఉంది ఆన్లైన్ కాబట్టి. అప్పుడు ఒక టీము పాడైతే మళ్ళీ ఇంకో టీము ఇచ్చేవారు. 2 టీములు వచ్చినప్పుడు వాటిని వర్కౌట్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. ఫస్ట్ టీముని షెడ్యూల్లో కొట్టాలి, తర్వాత నెక్స్ట్ హాల్లో కొట్టాలి, ఇబ్బందిగా ఉండేది. నా మిత్రుడు శ్రీనివాస్ అనేది కదా, సుదర్శన్ ఆ టీముని నాకు పంపించు, నువ్వు ఈజీ చూసుకో, ఆడి నాకు పంపించమని చెప్పేవాడు. అటువంటి నిరాడంబరుడు ఎక్కడా నేను చూడలేదు. నేను తర్వాత చాలాసార్లు చేసినా కానీ అటువంటి మంచి మనసున్న వ్యక్తి ఇక్కడ నాకు కనిపించలేదు. అటువంటి గొప్ప వ్యక్తి. అయితే శ్రీనన్న తదుపరి 6 సంవత్సరాలు మేము పనిచేసినాము కొత్తగూడెంలో. ప్రమోషన్ మీద ఇల్లందు డీసీగా వచ్చినారు. నేను ప్రమోషన్ మీద చెకింగ్ స్క్వాడ్గా వెళ్ళినాను. చెకింగ్ స్క్వాడ్గా నేను 2 years చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా మల్లె డిపోలో డీసీగా పనిచేస్తున్నాను. డీసీగా పనిచేస్తున్నప్పుడు కూడా కొన్ని చిన్న చిన్న సలహాలు కావాలంటే మరలా నేను శ్రీనివాసుని అడిగి అన్న అదే ఎట్లా చేయాలని చెప్పేసి అన్న సలహాలతోటే నేను పనిచేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మాట్లాడినటువంటి రిటైర్డ్ డీసీ గారు, టీసీ రెడ్డి గారు కూడా సలహాలు అడిగి నేను పనిచేస్తున్నాను. అయితే శ్రీనన్న చెప్పాలంటే కరోనా సమయంలో అయితే ఆయన సేవ నేను మర్చిపోలేదండి. కరోనా వచ్చినప్పుడు ఇల్లందుకు ఒక 5 బస్సులు నడిపేవాళ్ళు. అదే సమయంలో నేను ఇంట్లో నుంచి కొత్తగూడెం పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. అప్పుడు శ్రీనన్న ఫస్ట్ షిఫ్ట్ చేసేవాడు, మా షిఫ్ట్ కూడా శ్రీనన్న చేసేవాడు. మేము చిన్నగా సాయంత్రం పూట వచ్చేవాళ్ళం, తెల్లాడు డ్యూటీ చేసేవాళ్ళం. ఆ విధంగా ఒక 1 నెల రోజుల పాటు మా డ్యూటీలు మొత్తం కూడా శ్రీనన్న చేసినాడు. అటువంటి సేవ నేను నా జీవితంలో మర్చిపోలేను. ఇంకా విషయం చెప్పాలంటే శ్రీనన్న చాలా తెలుసు తెలియదు, శ్రీనన్న మంచి గాయకుడు. ఎంత పడతాడు, నేను నాకు ఆయన పాటలు పాడి నాకు వాట్సాప్ పెడతాడు, తెలుసు విను అని. అంత మంచి మిత్రుడు. ఈరోజు రిటైర్ తీసుకోవడం చాలా బాధాకరంగా ఉన్నప్పటికీ ఒకవైపు బాధగా ఉంది, ఒకవైపు సంతోషంగా అనిపిస్తుంది. ఏదైనప్పటికీ శ్రీనన్న అటువంటి మనస్సు ఎవరికి ఉండదని నేను చూసిన వాడికైతే మంచి మనసు గలవాడు. ఆయన 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 ఏంటంటే ఆయన చెప్పే మనం వినాలి, ఆయన చెప్పి వినకపోతే మన మాట వినేవాడు. చాలా మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు రిటైర్మెంట్ తీసుకోవడం. దానికి చిన్న సలహా శ్రీనన్న, మీరు ఏమనుకోనంటే సభాముఖంగా మీ యొక్క అమౌంట్లో, మీ యొక్క వచ్చిన అమౌంట్లో ఒక 10% మీ ఆవిడ మీద పేరు మీద ఫిక్స్ చేయాలండి. నా యొక్క ఒపీనియన్ ఒక 10%. సరే మీరు కలిసి ఉన్నా కానీ, ఎందుకంటే నేను చాలా విషయాలు నేను తెలుసుకుంటున్నాను. చివరిలో చాలా ఓకే ఇంకా సంతోషం, ఇంకా చాలా సంతోషం. అయితే ఇంకా చాలా సంతోషం. శ్రీనన్న శ్రీమతి మీద 100% అమౌంట్ నేను ఫిక్స్ చేయాలి. పిల్లలు
మీ కుమారుడికి వివాహం మంచి జరగాలని ఆ వివాహం ముందు పిలవాలని ఆశిస్తూ మీ చేసే జీవితం సుఖంగా జరగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. డిపో మేనేజర్ మేడం గారు ఈరోజు మొదటి వేగన చేయబోతున్నాం మా బాబాయ్ మేరు శ్రీనివాస్ గారు, వారి సతీమణి విజయలక్ష్మి గారు, ఇంకా వేదిక మీద ఉన్న ఆర్టీ సీనియర్ పెద్దలు, నాకు అందరూ అంకుల్గానే తెలుసు ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నాను. బిఎస్ రావు అంకుల్ గారు, తర్వాత పి చిన్న నర్సరీ అంకుల్ గారు, కాసంశేఖర్ అంకుల్ గారు. 94లో నాకు 10th క్లాస్ అయిపోయిన తర్వాత మా సహా చెప్పేవాళ్ళు లేదు, చేసేవాళ్ళు ఏం చదువుకోవాలనేది. మా బాబాయ్ నన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలని చెప్పేసి, ఇంట్లో ఎవరు చదువుకోలేదు అని చెప్పేసి వారిద్దరూ మా అబ్బాయిని ఇక్కడ చదివించుకుంటే వాడి భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఆయన ఒకటి ఊహించుకొని నాకు తీసుకెళ్ళారు కొత్తగూడెం. అనుకోకుండా అక్కడ వేరే జరిగింది. నేను ఒక కోర్సులో జాయిన్ కాబోయి ఇంకో కోర్సులో జాయిన్ అయినా, అది అలా జరిగిపోయింది. యాక్చువల్ నేను చెప్పాలనుకున్న విషయం మొత్తం టీసీఏ డబ్బులు చెప్పారు. ఇప్పుడు చెప్తే అంతా కాంప్లికేషన్ అవుతుంది. సేమ్ యాజ్ చేసి నేను అదే చెప్పాలనుకున్నాను. ఏది ఏమైనా ఆర్టీసీలో ఒకటే నేను చిన్నప్పటి నుంచి అందరూ ఈ ఉపేంద్ర క్వార్టర్స్లో కొత్తగూడెంలో వాళ్ళందరి మధ్యలో నేను పెరిగాను ఒక 5 సంవత్సరాలు. ఆ డ్రైవర్స్ కానీ కండక్టర్లు కానీ వాళ్ళ డ్యూటీలు, వాళ్ళ బాధలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ ఇంటికి వచ్చేంత వరకు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు వాళ్ళ గురించి ఎలా ఆలోచిస్తుంటారో, వాళ్ళకి క్యారేజీ టయానికి ఇవ్వడం, రోడ్డు మీదకి వెళ్ళి ఇవన్నీ ఉండేవి. ఎన్నో కష్టాలు పడి నాకు తెలిసి అంటే కొంతకాలం వరకు నాకు తెలియదు. అసలు మా కుటుంబంలో కూడా ఎవరికి తెలియదు. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళకి ఆర్టీసీ వాళ్ళు ఎంప్లాయీస్ లేదు, కార్మికులు అనేది నాకు కొంతకాలం తర్వాత తెలిసి. అదృష్టవశాత్తు మా బాబాయ్ రిటైర్మెంట్ ముందు ఇప్పుడు కొత్త 2020 నుంచి వాళ్ళని ప్రభుత్వం విలీనం చేయబోతుందని చెప్పేసి తెలిసింది. చాలా సంతోషం. నాకు వచ్చే స్టేజ్ మీద తొందరగా మాట్లాడడం రాదు. తర్వాత పిచ్చయ్య అంకుల్ గారిని కూడా నేనంటే చాలా తక్కువ రేడియో చూశాను. 39 సంవత్సరాల సర్వీస్లో ఎంతో నిజాయితీ, నిబద్ధత, నిరాడంబరంగా ఈ 3 మాటలకి మా బాబాయ్ నిదర్శనం. ఆయన అలా ఉండడానికి మా పిన్ని విజయలక్ష్మి గారు ఎంతో చేయుత, ఆర్థికంగా అంటే ఆర్టీసీ వాళ్ళ జీతాలంటే నాకు తెలుసు, ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఉన్నా ఆమె కూడా నిరాడంబరురాలు, ఎంతో నిరాడంబరంగా ఉండేది. కొంతమంది ఎంప్లాయీస్ భార్యలంటే వాళ్ళ మెయింటెనెన్స్ అదంతా వేరేలా ఉంటుంది. ఇప్పటికీ కూడా ఆమె ఎంతో నిరాడంబరంగా ఉండి పిల్లలు ఈ రోజున ఏ ఆస్తిపాస్తులు లేకపోయినా పర్వాలేదు, పిల్లల వల్ల తల్లిదండ్రులు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉంటే వాళ్ళకి అదే భగవంతుడు ఇచ్చిన వరం, లేదా వాళ్ళ కృషి పట్టుదల. వాళ్ళిద్దరు పిల్లలు కూడా నా తమ్ముడు, చెల్లి ఈరోజు అదే స్టేజ్లో ఉన్నారు. తర్వాత 2003లో ఒక 5 సంవత్సరాల తర్వాత నేను వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయాను. 2003లో మళ్ళీ నాకు కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. వచ్చిన తర్వాత కూడా నేను వాళ్ళ దగ్గరే ఉన్నాను. నా పెళ్లి సంబంధం చూసే విషయంలో కానీ ఏ విషయంలో వాళ్ళే ఉన్నారు. పెళ్ళైన తర్వాత కూడా మేము వారింట్లోనే ఉన్నాము. కొంతకాలం తర్వాత అక్కడ నుండి ఒక 8-10 సంవత్సరాలు అక్కడే ఉన్నాము. నా పిల్లల ఆలన పాలన అంతా వాళ్ళే చూశారు. భగవంతుని చిన్న చూపు వల్ల వాళ్ళకి కొంచెం పిల్లలు లేట్ అయ్యారు, సంతానం. ఆ స్ట్రగుల్ ఎంతో స్ట్రగుల్ అనుభవించారు. పిల్లలు లేకపోవడం వల్ల బయట వాళ్ళ నుంచి మాటలు, సూటుపోటి మాటలు, కుటుంబ సభ్యుల నుంచి కూడా వాళ్ళు. కానీ అది ఎవరికి తెలియదు. పిల్లలు ఎందుకు కారనే విషయం బయట వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలుసు పిల్లలు మాకు అవుతారా లేదా, ఎందుకు కారనేది. భగవంతుడి దయ వల్ల వాళ్ళకి లేటు 15 సంవత్సరాల తర్వాత పిల్లలు అయ్యారు. ఆ పిల్లలు ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు, విదేశాలలో ఉన్నారు ఇద్దరు. థ్యాంక్ యూ సార్. మల్లేశ్వరి గారికి ప్రత్యేక అభినందనలు అండి. ఒక 20 సంవత్సరాల క్రితం స్కూల్లో నాకు జాబ్ రాకముందు కూడా సీనన్న నాకు తెలుసు. వాళ్ళు సంజయ్ నగర్లో ఉండేవాళ్ళు. వాళ్ళ పిల్లలు 3 స్కూల్లో చదివేవాళ్ళు.
నేను ప్రైవేట్ స్కూల్లో ఒక టీచర్గా చేస్తున్నప్పుడు ఉదయం సాయంత్రం వెళ్ళేటప్పుడు ఉదయం పూట సీనన్న ఎక్కువగా డ్యూటీ అది మాచర్లా ఏదో డ్యూటీ చేసేవాళ్ళు ఎక్కువగా. ఉదయం పూట ఆ డ్యూటీకి వెళ్ళేటప్పుడు బాక్స్ కోసం పిల్లలను వదిన స్కూల్కి పంపించి ఆ రోడ్డు దగ్గర ఉండి ఆ బాక్స్ ఇస్తూ ఆ సీనన్నకు సహకరించేది. ఏదేమైనా సరే సీనన్న ఉద్యోగం చేస్తున్నాడంటే వదిన కూడా సగభాగం కార్యక్రమాలే. ఆ వదినకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చిన్న విషయం ఏంటంటే మెరుగు అనే ఒక ఇంటి పేరు పెట్టుకున్నాడు సీనన్న. బంగారం మనం వేసుకున్న తర్వాత మెరుగు బంగారం వేసుకున్న తర్వాత కొంచెం కలర్ అనేది తప్పింది. అదే మెరుగు పెడితే తలతలాడినట్టు సీనన్న కూడా ఉదయం పూట ఆయన తన శరీరానికి మెరుగు దిద్దుకోవడం కోసం వాకింగ్ చేయడం, షటిల్ ఆడటం, తర్వాత డ్రై ఫ్రూట్స్ తినడం చేస్తూ ఇప్పుడు కూడా నిత్యం పెళ్లి కొడుకులాగా ఉన్నాడు మా సీనన్న. ఇప్పుడు రిటైర్డ్ అవుతున్నాడు అంటే మేము నమ్మట్లేదు. అలాంటి వ్యక్తి భవిష్యత్తులో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వారి యొక్క శ్రేష్ఠ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు సునీత మేడం గారు TA3 సునీత మేడం గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. స్టేజ్ని అలంకరించిన డిపో మేనేజర్ రాజలక్ష్మి మేడం గారికి, అలాగే స్టేట్ లీడర్ SWF అయినటువంటి VS రావు అన్న గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి వాళ్ళ బంధుమిత్రులకి, కండక్టర్లకి, డ్రైవర్లకి, నా తోటి సూపర్వైజర్లకి, గ్యారేజ్ అండ్ సెక్యూరిటీ రిటైర్డ్ స్టాఫ్ కూడా వచ్చారండి. అలాగే కొత్తగూడెం నుంచి కూడా కొంతమంది స్టాఫ్ వచ్చారు, కండక్టర్లు, డ్రైవర్లు, అందరికీ శుభాకాంక్షలు అండి. అలాగే ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి శ్రీను విజయలక్ష్మి శాంతి గారికి శుభాకాంక్షలు. నాకు శ్రీనంకులు కొత్తగూడెం నుంచే, నేను శ్రీనంకులు అంకులే అంటాను. కొత్తగూడెం నుంచే నాకు పరిచయము. కొత్తగూడెంలో నేను 15 సంవత్సరాలు చేశాను. ఆంటీ వాళ్ళ ఇంటి పక్కనే 9 సంవత్సరాలు ఉన్నాను నేను. అట్లా శ్రీనంకులు ఆంటీ వాళ్ళు నాకు తెలుసు. నేను ఇక్కడికి వచ్చి 1 year అవుతుంది ఇల్లందు డిపోకి వచ్చి. మేము రోజు కలిసి భోజనం చేసేవాళ్ళము. కలిసి భోజనం చేసేటప్పుడు ఇది తింటే ఇంత ప్రోటీన్ వస్తుంది, ఇది తింటే ఫైబర్ వస్తుంది, ఇంత నీళ్ళు తాగలరా అనేసి రోజు ఆరోగ్యం గురించి చెప్పేవారు. రేపటి నుంచి మాకు అలా చెప్పడానికి ఎవరు ఉండరు. ఏదైనా డౌట్ వచ్చినా నేను కొత్తగూడెంలో డిపోలో ఉన్నా కానీ ఇక్కడ ఉన్నా కానీ ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఆ పని అయిపోయేంత వరకు నాతోనే ఉండేవారు, కానీ మధ్యలో వదిలేసి వెళ్ళేవారు కాదు. అట్లాంటి శ్రీనంకుల్ని నేను మిస్ అవుతున్నాను రిటైర్మెంట్ కారణంగా. నాకు మండే నాకు ఎర్లీ మార్నింగ్ డ్యూటీ ఉంటుంది. నాకు ఆంటీ క్యారేజ్ పంపిస్తారు. మళ్ళీ మండే నుంచి నాకు ఎవరు పంపే వాళ్ళు ఉండరు. శ్రీనంకుల ఆంటీ వాళ్ళు నాకు ప్రతి ఆడపిల్లకి ఒకటే పుట్టిల్లు ఉంటుంది, కానీ నాకు మాత్రం 2 పుట్టిల్లులు. అది శ్రీనంకుల ఆంటీ. ఎందుకంటే ఆంటీ నన్ను సొంత బిడ్డలాగా, అంకుల్ కూడా అంతే సొంత బిడ్డలాగా నన్ను చూసుకునేవారు. ఇంట్లో ఏది చేసినా కానీ, నేను 9 సంవత్సరాలు వాళ్ళ ఇంటి పక్కన ఉన్నప్పుడు ఏది చేసినా కానీ వాళ్ళ పిల్లలతో పాటు నాకు కూడా పెట్టేవారు. అది నేను తినేంత వరకు కూడా నా పక్కనే కూర్చునేవారు. నేను ఎక్కడ వదిలేస్తానా లేకపోతే పక్కన డస్ట్బిన్లో వేస్తానా అనేసి, నువ్వు చాలా వీక్ ఉన్నావు సునీత, తినరా అనేసి ఇద్దరు నా పక్కన కూర్చొని ఆ తినేంత వరకు నన్ను అసలు వదిలిపెట్టేవాళ్ళు కాదు. ఏది ఉన్నా ఇంట్లో నాకు మాత్రం బాగా ఉంటుంది. ఇప్పటికీ నేను ఇక్కడ ఇల్లందు డిపోకి వచ్చినా కానీ ఆంటీ ఇంట్లో ఏది చేసినా కానీ నాకు మాత్రం అంకుల్ తోటి పార్సల్ చేసి పంపిస్తారు. ఒకళ్ళు అంకుల్ మర్చిపోతారేమో అని ఆంటీ అరే తీసుకున్నవారా అని ఫోన్ చేసి మరీ అడుగుతారు. అంకుల్ కూడా చాలా మంచిగా చూసుకుంటారు. ఇట్లాంటి వాళ్ళని నేను మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉంది కోరుకుంటున్నాను. ఒక నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. సభాధ్యక్షత వస్తున్న డిపో మేనేజర్ రాజలక్ష్మి గారికి, ఈరోజు మనందరి నుంచి సన్మానాన్ని గ్రహిస్తున్న నా మిత్రులు, నా చెల్లి మెరుగు శ్రీను విజయలక్ష్మి గారికి, వేదిక పైన ఉన్న సునీత, అదే రకంగా ఈ ఉత్సవానికి వచ్చిన మీ అందరికీ కూడా మిత్రుడిగాను యూనియన్ ప్రధాన కార్యదర్శి గారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అందరూ మాట్లాడారు, చాలా విషయాలు చెప్పారు. నేను కూడా కొన్ని విషయాలు పంచుకోవడానికి ఇది వేదిక అని అనుకుంటున్నాను.
ఇంతకుముందే నల్లపల్లి చిన్నదాస్ రెడ్డి గారు టీసీ రెడ్డి గారు చెప్పారు గత 87లో రిక్రూట్ అయ్యారు. రిక్రూట్ అవ్వడం ఒకేసారి రిక్రూట్ అవ్వడం మీరు ఒకేసారి ముంబై అక్కడ మార్చుకునే పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి నిర్ణయించుకొని వెళ్ళాను. కానీ 2008 తర్వాత 2026 ఈ రోజు వరకు కూడా కొత్తగూడెంలో బస్సు దిగ్గానే నేను అడుగుపెట్టిన నా ఇల్లు నా చెల్లెలు నాకు ఇంకోటి లేదు. నా బిడ్డింటికి పోవాలంటే నాకు కొంచెం సంశయం ఉంటుంది. ఓపెన్గానే చెప్తున్నాను. నాకు 2 బిడ్డలు, 2 మనవరాలు 2 మనవాళ్ళు ఉన్నారు. నా మనస్తత్వ రీత్యా ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉంటుంది కాబట్టి నా బిడ్డింటికి పోవాలన్నా కూడా 1-2 సార్లు ఆలోచిస్తాను. ఈ టైంలో నేను వెళ్తే వాళ్ళు ఏమన్నా అనుకుంటారా, వాళ్ళు ఇబ్బంది పడతారా అని ఆలోచించి నన్ను నేను సంపాదించుకొని ఉంటాను. కానీ శ్రీనాథ్ ఇంట్లో అడుగు పెట్టాలి ఏ క్షణం కూడా నేను ఆలోచించే అవకాశం నాకు వాళ్ళు ఇదే. ఏ క్షణం వాళ్ళు బాధపడలేదు కూడా. వాళ్ళు ఏం తిన్నారో ఏముందో అది కాదు. నేను నా ఇల్లు అనుకో నా ఇంట్లో పోయే అవకాశం స్వేచ్ఛని ఇప్పటికీ కూడా ఆ స్నేహం కొనసాగేలాగా ఇచ్చారు. కూడా చెల్లెన వసతిచ్చే చెల్లెనాలి కానీ బిడ్డ కంటే ఎక్కువగా ఆదరించే మనస్తత్వం ఆ కుటుంబానికి. కాబట్టి ఆ రకంగా ఆ స్నేహం మరింత కాలం కొనసాగాలని చెప్పి యాక్చువల్గా ఈ ఫంక్షన్ ఆ కుటుంబం అంతా రావాలి. అందరూ రిజర్వేషన్ పెంచుకున్నాం. ఇతర కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళందరూ అయిపోవాల్సిన అతను మాత్రమే రావాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే ఈ ఈవెంట్లో నా కుటుంబం అంతా ఇక్కడ కనపడి ఉండాలి. అది ధర్మం కూడా, నా బాధ్యత కూడా. కానీ ఆ బాధ్యత నెరవేర్చి లేకుండా ఉండే పరిస్థితి వచ్చింది. ఆ రకంగా స్నేహం ఇచ్చేది ఇచ్చేది ఏ వృత్తిని ఇచ్చేవాడు. ఇందాక చిన్న కేవలం ఉద్యోగం, ఈ ఉద్యోగం ఉండదు. ఆయన చాలా పనులు ఉండవచ్చు. రేపు ఆయన నీళ్ళలో ఒక పెద్ద బాధ్యత ఉండవచ్చు. లేదా ఆయన మెచ్చుకున్న రంగం గాయకుడు, ఆ గాయకుడు రంగంలో ఒక పెద్ద బాధ్యతలోకి వెళ్ళవచ్చు. లేదా ఇంకొక బాధ్యతలోకి వెళ్ళదు. అవన్నీ పనులు. ఆ పనులకేం విరామం లేదు. మన శరీరం అంతమైందా, మా బావ చెప్పింది కదా, శరీరం అంతా అంతమైందాక ఉండాల్సిందేనండి. అందుకని శరీరం అంతమైందాక అవన్నీ ఉంటాయి, ఉద్యోగం మాత్రం ఉండదు. కానీ ఇది అర్థం చేసుకుని ఉండాల్సిన అవసరం ఉంది. అయితే 39 ఏళ్ళ ప్రయాణంలో విజయలక్ష్మి నిర్వహించిన పాత్ర చిన్నది కాదు, చాలా పెద్దది. ఇందాక మిత్రుడు చెప్పినట్టు పిల్లలు ఇట్లాంటి అవి కుటుంబంలో వచ్చేటువంటి వాటన్నింటినీ అధిగమిస్తూ తన వృత్తి ధర్మానికి ఇబ్బంది లేకుండా చేయడం, వృత్తిలో తను ఎంచుకున్న మార్గంలో ముందుకు పోవడానికి కావాల్సిన సహకారం అందించడం చిన్నది కాదు. ఎందుకంటే కుటుంబ సభ్యులు మన బంధువులు కానీ లేదా జనరల్గా ఉండే వాతావరణం ఏంటంటే మనం మంచిగా ఉండే వేక్షకుంటే పోతాం, బాగా లేకపోతే చెప్పుకోవాల్సి అలవాటు పడుతుంది. కానీ సంస్కరించి సర్దుబాటు చెప్పి ఏం కాదు బాధపడవాలని చెప్పే రక్షణ ఉండవలసిన సంఖ్య చాలా పరిమితంగా ఉంటుంది సమాజంలో ఉన్నప్పుడు. ఇదే వ్యక్తులు తప్పు కాదు, సమాజం ఉంటుంది. కాబట్టి వాటికే విలువ ఎక్కువ ఉన్నాయి. డబ్బు ఎక్కువ బాగా ఉందనుకోండి, ఆయన గౌరవిస్తారు. ఆ డబ్బు ఎట్టొచ్చిందని చూడాలి. దొంగతనం చేసినా, ఇంకో తప్పు చేసినా, ఏం చేసినా ఆడే గొప్పవాడనే సమాజంలో మనం. ఇది ఆ సమాజం పరిస్థితి. కానీ వాటన్నింటినీ కూడా అధిగమించి తమ జీవితాన్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు పిల్లలిద్దరు కూడా దక్షిణాఫ్రికాలో కొడుకున్నాడు, అమెరికాలో అల్లుడు బిడ్డ ఉంటున్నాడు. ఇద్దరు సాగించాల్సిన అవసరం ఉంటుంది. అదే కింద ఎవరు చెప్పినట్టు ఆర్థిక క్రమశిక్షణ వాళ్ళకి చాలా బాగుంది, అందులో ఏం డౌట్ లేదు. ₹1 కూడా వేస్ట్ చేస్తారని చెప్పి నేనేం భావించట్లేదు. చిల్లి గవ్వలు కూడా వేస్ట్ చేయాలి, అందరికీ గ్యారెంటీ. కాబట్టి ఆ జాగ్రత్త వాళ్ళిద్దరూ తీసుకుంటారు. భవిష్యత్తుకి పిల్లలకి వాళ్ళకి కావాల్సిన పద్ధతిలో రూపంలో చూస్తారు. అందరూ లైఫ్ని ఉన్న వాటితో సర్దుబాటు చేసుకుని బ్రతకడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ కూడా చేసుకోవాల్సిన సందర్భం ఇది. మన అవసరాలు చాలా ఉంటాయి. అవసరాలకు తగ్గట్టు ఉన్నదాన్నే జాగ్రత్తగా పొదుపు చేసుకుంటూ ఆ రూపంలో మన అవసరాలను మీట్ కావడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎవరి దగ్గర చేయాల్సి బ్రతికే స్వభావం కాదు, ఎవరి దగ్గర అడిగే స్వభావం. ఎవరైనా అడిగితే ₹1 పైనుంచి ఇచ్చే స్వభావం తప్ప కిందకి చేయబెట్టే స్వభావం ఉన్నది కాదు, ఉండకూడదు. ఆ నేచర్ లేదు. ఉద్యోగంలో చేరిన రోజే మన రిటైర్మెంట్ కూడా ఫిక్స్ అయిపోయిందండి. ఇక భవిష్యత్తులో ఫిక్స్ అయ్యే అవకాశం లేదు, అది కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడంతా రిక్రూట్మెంట్స్లో మార్పు వచ్చేసి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది. మనకు కూడా వచ్చేది థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ కానీ డ్రైవర్ కాంట్రాక్టర్ అనేది ఉంటుంది. వాటికి వ్యతిరేకంగా మనం జరిగే ఆందోళనలో మన భాగస్వాములు అవడం ద్వారా ఆర్టీసీని పరిరక్షించుకునే బాధ్యత మనమే తీసుకోవాలి. అందులో మన ఉద్యోగాలని అన్నింటినీ పరిరక్షించుకునే బాధ్యతలు తీసుకోవాలి. ఇక రెండో అంశం మీ అందరి దృష్టిలో ఉంది, మీరు అందరూ గమనిస్తూనే ఉన్నారు. గత కొంతకాలంగా ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాలు, గత 2 ఏళ్ళుగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత వచ్చిన పరిణామాలు, ఇటీవల జరిగిన 3 సమ్మె, దాని అనంతర పరిణామాలు కూడా వచ్చాయి. ఇక్కడ ఎవరు విమర్శించే పరిష్కారం అయింది. కానీ ఒక్కడే మాత్రం గుర్తుపెట్టి ఈ ఐక్యతను మరింతగా కొనసాగించకపోతే ఇప్పుడు ఏదైతే అన్ని సంఘాలు ఉమ్మడిగా ఉంది ప్రభుత్వం మీద పట్టుబట్టి మనకి ఏదో 1-2 అంశాలు అనేది వచ్చి మిగతా యాజమాన్యంతో పరిష్కారం కావాల్సిన కొన్ని ఉన్నాయి. ఆ పరిష్కారం అయ్యే దగ్గర కూడా ఈ ఐక్యతని కాపాడుకునేటట్టుగా కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అంటే అప్పుడు టికెట్లు మిషన్లు వచ్చాయి.
టికెట్ కొట్టేస్తే మనకు లెక్క పెట్టుకుంటే టోటల్ తెలుస్తుంది. కానీ అప్పట్లో కాంబినేషన్ టికెట్ దిగేది, చాలా దిగేది. అది దిగినప్పుడు ఏంటంటే లెక్క దొరకపోయింది. ఆ లెక్క దొరకపోయినప్పుడు గారితో పాటు నేను కూడా డ్యూటీ చేసాను, డ్యూటీలో ఉంది నేను కూడా. అప్పుడు ఇద్దరు నాకు గ్రాఫ్ వేయటం అంటే కండక్టర్గా చేసినప్పుడు గ్రాఫ్ అనేది ఉంటుంది. నాకు వేసేది స్టేజ్ వేసుకునేది స్టెప్ బై స్టెప్. అట్లా వేసుకుంటే మనకు లెక్క దొరుకుతుందని చెప్పేది. మనకి వాళ్ళు చెప్పడం వల్ల మనం లెక్కేస్తే సరే 10 రూపాయల టికెట్ చింతనే ఆ స్టేజ్ వరకు దిగిపోయి కొన్ని అర్థం కాకపోయి, కానీ తర్వాత నేను లెక్క దొరికేది ఒక స్టేజ్కి పోయి దాటింగ్. ఆ విధంగా అందరినీ కూడా మోటివేట్ చేసేవారు. వాళ్ళిద్దరు కూడా అందరికీ చెప్పేవారు. అంటే కేసులు కాకుండా ఎక్స్ప్రెస్ కండక్టర్ బాగా పనిచేసేది. అలాగే నేను ఏడిసే చేసినప్పుడు ఏవిరెడ్డి గారు, తర్వాత ఏవీలు గారు వాళ్ళు నాకు నేను భయంగా డ్యూటీ ఎక్కాను. ఏడిసీ చేసి డ్యూటీ చేస్తే మనకు కొద్దిగా ఈజీగా ఉంటుంది డ్యూటీ చేయడం అనేది. అలాగే కండక్టర్లు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిషన్లు ఎక్కడో పెట్టేసి పక్కకు పెట్టేసి టీ తాగడానికి వెళ్తుంది, అక్కడ వెళ్ళిపోతుండే కండక్టర్ చెప్పి అటువంటి కూడా చేస్తున్నారు. కొద్దిగా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అది చాలా మంది చూశాను కండక్టర్ని. ఈ మిషన్ అక్కడ పక్కకు పెట్టేసి సీట్లో వెళ్ళిపోతుంది. అది మరి పోతే చాలా ప్రాబ్లం అవుతుంది అటువంటి. తర్వాత నేను ఏడీసీ చేసినప్పుడు మా మిత్రులు అక్కడ సహాయ సహకారాలు చేశారు. మా సునీత మేడం గారు అంటే సునీతమ్మ అంటూ నేను పక్కపక్కన ఏడీసీగా చేసినాను కదా. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా నాకు మ్యారేజ్ స్పెషల్ వేస్తారని అవన్నీ చాలా ఇబ్బందిగా ఉండేది. మా మిత్రుడు టీసీ కూడా నేను ఫోన్ చేసి చాలాసార్లు ఫోన్ చేసి ఆయన బిజీగా ఉన్నా కూడా నాకు అన్ని వివరాలు తెలియజేసేవారు. ఎందుకంటే ఇంకో కొత్త కదా, అది డీసీ గురించి నాకు ఏం తెలియదు, అప్పుడు ఏం తెలియలేదు. మా ఇంటి పక్కన ఇల్లు కాబట్టి సునీత మేడం గారు నాకు అది నేర్పించింది. అప్పుడు అన్ని మొత్తం చాలా ఇబ్బంది అయ్యేది. లేకపోతే నాకు వచ్చినాక కూడా చాలా సహాయ సహకారం మనకు ఉండేది సునీత మేడం గారు. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే నా మిత్రుడు నాగరాజు గురించి చెప్పాల్సి వస్తుంది. బాగా చాలా నాకు హెల్ప్ చేశారు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి. అలాగే నేను కూడా ఆయనకి ఇబ్బంది లేకుండా వచ్చారు. తను హ్యాపీగా ఉన్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ శ్రీగన్న. మీరు వెళ్తూ కూడా అందరికీ మంచి సలహాలు ఇచ్చి వెళ్తున్నారు. ఈరోజు ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి శ్రీను గారి దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన సునీత గారికి, విఎస్ రావు గారికి, ఆర్టీసీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మన అన్ని డిపార్ట్మెంట్లలో రిటైర్మెంట్ వేరు, మన డిపార్ట్మెంట్లో కొంత వేరు అనేది నా ఉద్దేశము. ఎందుకంటే మనకి చాలా ఫిజికల్గా అండ్ మెంటల్గా ఒత్తిడితో కూడుతున్నటువంటి ఉద్యోగము. ముఖ్యంగా ఈ కండక్టర్ అంటే మార్నింగ్ డ్యూటీ మొదలుపెట్టినప్పటి నుంచి డిపోలో క్యాష్ కట్టే వరకు సుమారుగా 300-400 మందితో ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. వారి యొక్క కోపతాపాలు అన్నీ కూడా మన మీద ప్రదర్శిస్తూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో చాలా సంయమనం పాటించి ఆ సిచ్యువేషన్స్ అన్నిటినీ డీల్ చేసి ఎటువంటి రిమార్క్ కంప్లైంట్ లేకుండా రావడమే ఒక టాస్క్. అటువంటి సర్వీసు అంటే ADCTI3 ప్రమోట్ అయినా కూడా 39 సంవత్సరాల సుదీర్ఘకాలం ఎటువంటి రిమార్క్ లేకుండా, SRలో ఒక్క 2 రిమార్క్ లేకుండా చాలా పాజిటివ్గా ఉద్యోగం చేసి ఈరోజు పదవి విరమణ పొందడమే ఒక గొప్ప విషయంగా నేను చెప్తున్నాను. ఇప్పటిదాకా నేను చూసిన అన్ని రిటైర్మెంట్ ఫంక్షన్స్లో మ్యాక్సిమం సర్వీస్ నేను చూసింది 38 ఇయర్సే. శ్రీను గారిదే హైయెస్ట్ సర్వీస్ 39 ఇయర్స్ నేనైతే వినలేదు ఇప్పటి వరకు. శ్రీను గారిదే 39 ఇయర్స్ అనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ టైం విన్నాను 39. 38 వరకు విన్నాను, చూశాను నేను, కానీ 39 అయితే వినలేదు. ఇప్పుడు నా ముందు అడల్టర్స్ అందరూ మాట్లాడిన దాన్ని బట్టి ఈయన చాలా ఫ్రెండ్లీ యాటిట్యూడ్, హెల్పింగ్ నేచరు, నాన్ కంట్రవర్షియల్ పర్సన్ అని నేను మాత్రం చెప్పగలను. ఎందుకంటే ఈ డిపోకి నేను 6 నెలల కాలంలో ఒక 10-15 సార్లు వచ్చి ఉంటాను. నాన్ కంట్రవర్షియల్ అని మాత్రం నేను చెప్పగలను. అయితే హెల్పింగ్ నేచర్, చాలా కోఆపరేటివ్, ఫ్రెండ్లీ నేచర్ అని మీ అందరు చెప్పిన దాన్ని బట్టి, ముఖ్యంగా ఉపేంద్ర గారు, సుదర్శన్ గారు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుంది. ఇక్కడ ఇంతమంది రిటైర్డ్ వాళ్ళు కూడా వారి మిత్రులు, ఇంత చిన్న డిపో అయినప్పటికీ ఇంతమంది స్టాఫ్ వచ్చారంటేనే ఆయన యాటిట్యూడ్, చాలా మంచి వ్యక్తిత్వం అనేది తెలుస్తుంది శ్రీను గారిది. వారి పిల్లలు కూడా చాలా బాగా సెటిల్ అయ్యారని తెలిసింది. ఇది ఒక చాలా సంతోషకరమైన, అంటే పేరెంట్స్ యొక్క కష్టాన్ని గుర్తించి
వాళ్ళందరూ చాలా బాగా సెటిల్ అయ్యారు. ఇది చాలా గర్వించదగ్గ విషయం మనందరికీ. అలాగే మన శ్రీను గారు 2-3 సార్లు నేను ఏదన్నా విషయానికి వెంటనే అంటే ఈ బంక్ ఎలక్షన్ విషయంలో టైంలో చాలా లేట్ అవర్స్లో కానీ బ్యాంక్ అయిపోయిన టైంలో కానీ ఫోన్ చేసి బ్యాంకుకి వెళ్ళి ఏదన్నా వర్క్ చేయమన్నప్పుడు చాలా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఫాస్ట్గా చేశారు. అట్లాగే 70 ఇయర్స్ కానీ క్యాష్ బుక్ కానీ ఎప్పుడూ పెండింగ్ లేకుండా ఉంటుంది. ఈవెన్ కొత్తగూడెంలో అయినా పెండింగ్ ఉంటుందేమో కానీ ఇల్లందులో అయితే అసలు ఏ వర్క్ కూడా పెండింగ్ ఉండదు. ట్రాఫిక్ సెక్షన్లో ఇది క్లియర్. ఇల్లందులో అయితే ట్రాఫిక్ సెక్షన్లో ఏ వర్క్ కూడా పెండింగ్ ఉండదు. నాకు ఎర్నింగ్ సెక్షన్లో ఎప్పుడు ఏ డిస్టర్బెన్స్ వచ్చినట్టు కూడా నా నోటీస్కి రాలేదు. అంటే దీన్ని బట్టి ఆయన ఎంత కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. ఇక ఈ సమయంలో అంటే రిటైర్మెంట్ తర్వాత కొంత హెల్త్ మీద ఫోకస్ చేయాల్సిన సమయం ఎవరికైనా. ఈ బిజీ లైఫ్లో మనం ఇన్వాల్వ్ మనం చేయాలనుకున్న పనులు చేయలేకపోయి ఉండొచ్చు. ఇక నుంచి అయినా ఫ్యామిలీతో ఎక్కువ సమయం స్పెండ్ చేయడం, ఫ్రెండ్స్తో ఎక్కువ సమయం స్పెండ్ చేయడం, రిలాక్స్ అవ్వడం, అట్లాగే హెల్త్ పట్ల మీరు అందరూ ఉండాలి కాన్షియస్గా. ఈవెన్ దో కొంచెం హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేసుకొని హెల్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని, అట్లాగే ఈ 39 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ చాలా హ్యాపీగా చేయడానికి కోఆపరేట్ చేసిన వారి వైఫ్ విజయలక్ష్మి గారికి కూడా ఆర్టీసీ మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ వారి సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ లైఫ్ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు సన్మాన మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే 7 స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే వెదజల్లే మూగ ప్రేమల్లోన 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే 7 స్వరాల రాగబంధం ముద్దుగా మోగే కలిగిన కలతలు కరిగిన వేళ కవితలు చెలరేగే మనుషుల మనసులు ఎదిగిన వేళ మమతలు విరబూసే ఊరువాడ ఉయ్యాలుగే హుషారంత మాదెల్లే నింగినేల తాళాలేసి సరాగాలు మాకేలే తాతే మనవడాయే నానమ్మే మనువాడే వేళ 60 ఏళ్ల కుర్రవాడి ఆశకి పెళ్ళి మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే నిన్నెంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు, ఆశే తప్ప. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం. నువ్వు లేని ఈ లోకం నాకు శూన్యం.
అరగని అరుగులు అలికిన వేళ అతిథులకు ఆహ్వానం. తొలకరి వయసులు కలిసిన వేళ తరగని అభిమానం. ఈడు జోడు ఆడే పాడే పదాలన్నీ మావేలే. ఏకమైన మా గుండెల్లో శృతిలయ ప్రేమేలే. వీరా రాఘవయ్య నీ పేరే నిలుపుకుంటామయ్యా. ఇల్లు ఇల్లు ఏకమైన పండగి నాడే. మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే. మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే. ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే. ఇల్లే స్వర్గమాయే వెదజల్లే మూగ ప్రేమల్లోన మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే. ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే. పడమరయరుగని సూర్యుడు నాన్న ఉన్నమి జాబిలి మా అమ్మ. ముచ్చట తీరా ముగ్గురు అన్నల ముద్దుల చెల్లిగా పెరిగిన మన కథ. లాహిరి లాహిరి లాహిరిలో మన అందరి గుండెల సందడిలో. లాహిరి లాహిరి లాహిరిలో మన అందరి గుండెల సందడిలో. చంద్రుణ్ణి దారం కట్టి దించుకుందాం ఎంచక్క దీపమల్లి పెట్టడానికి. తారలన్నీ హారం కట్టి తెచ్చుకుందాం సరదాగా బొమ్మరింటి తోరణానికి. పండుగ సందళ్ళే నిండిన మా ఇల్లే రంగుల హరివిల్లే. కోవెల గంటల్లే కోయిల పాటల్లే సరదాల అల్లరే. కళ్ళలో కాంతులే దీపావళి. కళ్ళలు ఎల్లలు కనివిని ఎరుగని లాహిరి లాహిరి లాహిరిలో చిరునవ్వుల మూవల సవ్వడిలో. లాహిరి లాహిరి లాహిరిలో చిరునవ్వుల మూవల సవ్వడిలో. తన్నానదానే తన్నానదా. తన్నానదానే తన్నానదా.
వస్తుంది తేనెటీగ ముళ్ళు మాదిరి. ఏ మనస్సో ఏమో గాని గుర్తు చేస్తూ ఉంటుంది నిప్పు లాంటి ఈడు అల్లరి. ఒంటరి వేళల్లో తుంటరి ఊహలతో వేధిస్తూ ఉంటుంది. తోచిన దారుల్లో దూసుకుపోతుంటే ఆపేదెలా మరి. ఎవరో ఎక్కడో ఉన్నారని గువ్వలా గాలిలో ఎగిరిన మది కథ. ఐ యు ఏ ఐ ఓ ఓ ఔ అమ్మహ అని ఆగనంటూ సాగదా. మనసును చిలిపిగా పిలిచిన ప్రేమ వయసుని తరిమిన ప్రేమ. కోరిన జంటను చేరేదాకా ఒక క్షణమైనా నిలువని పరుగుల లాహిరి లాహిరి లాహిరిలో తొలి వలపులు పలికిన సరిగమలో. లాహిరి లాహిరి లాహిరిలో తొలి వలపులు పలికిన సరిగమలో. మెరిసాడే పసివాడై మెరిసాడే. మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే. మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే. తన వారే వస్తుంటే అడుపింకా మరిచాడే. మనసంతా వెలుగేనా ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే. మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే. గలగల మాటల సడిలో బరువిక తేలిక పడలే. ఇరుగుగా మారితే కదులే చురుకుగా ప్రాణమి కదిలే. మనమంతా కలిసుండే కలకున్నా మరిచేనే. మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేనే. మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం. ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం. ఎన్నాళ్ళ దూరాలు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా. ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా. మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలే. మనసంతా వెలుగేనా ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతో.
ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే ఇంటి పేరు ఉల్లాసమే సొంత ఊరు సంతోషమే కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట అల్లి దిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే అందమైన మా స్నేహమే అల్లుకున్న ఓ హారమే సుడిగాలికి చెడు జ్వాలకి తెగిపోదు ఈ దారమే గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిథ్యమే గుమ్మంలోనే వాలేనంట దేవాలయం చిన్ని చిన్ని కోపాలన్నీ చిరుబుర్రు తాపాలన్నీ వచ్చిపోయే ఊరుమైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే
పిలుపు ఇస్తుంటే హలో అమని చెల్లో ప్రేమని వసంతాలిలా ప్రతిరోజు వస్తూ ఉంటే చలికే కలా చెలె కోకిలా నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమవనం వెన్నెలలే వెల్లువలై పొంగెను సంతోషం ప్రేమలన్నీ ఒకసారే పెనేశాయి మా ఇంట గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం జోడు కడుతూ ఉంటే అదే ముచ్చట కథే ముద్దట తరం మారినా స్వరం మారని ప్రేమ సరగానికే వరమైనది పాటలకే అందనిది పడుచుల పల్లవిలే చాటులలో మాటులలో సాగిన అల్లరిలే పాల పొంగు కోపాలు పైట చెంగు తాపాలు గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి It's a family party. Hey, light setting akkarle, mic settle to panle, manintine chesedam disco thakkale. నైన బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాల మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ పోయేళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైచమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పుకే అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party.
party. It's a